మండే నామినేషన్ ప్రక్రియ. మాక్సిమం నామినేషన్లో తనూజ ఉంది. మొదట సంజన గారి నామినేషన్ తప్ప వరుసనే టెడ్డీ బేర్స్ పెట్టారు. దానికి కంటెస్టెంట్స్ ఫొటోస్ పెట్టారు. ఎవరైతే లాస్ట్లో వెళ్తారో వాళ్ళు తను పట్టుకున్న టెడ్డీ మీద ఉన్న కంటెస్టెంట్ ఫోటో ఉన్న వాళ్ళు ఇద్దరిని ఎంచుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి నేను ఎందుకు స్ట్రాంగ్ అని వివరించి అవతలి వాళ్ళు నేను స్ట్రాంగ్ అని ఎందుకు అని డిఫైన్ చేసుకున్నాక సంచాలక్ ఎవరి పాయింట్స్ ఎక్కువ స్ట్రాంగ్గా ఉంటాయో ఆ కంటెస్టెంట్ని కాకుండా ఆపోజిట్ పర్సన్ నామినేట్ చేస్తారు. ఇక్కడ సంచాలక్గా ఫస్ట్ టెడ్డీ తీసుకుని ముందు వెళ్ళిన వాళ్ళు అన్నారు. తర్వాత బిగ్ బాస్ నామినేట్ అయిన వారిని సంచాలక్గా పెట్టారు. మొదట సంజన గారికి రీతుకి నామినేషన్ జరిగితే సంజన గారి పాయింట్స్ కన్నా రీతు పాయింట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని సంజనని నామినేట్ చేసింది దివ్య. సుమన్ శెట్టి గారు తనూజ టెడ్డీ పట్టుకుని లోపలికి స్పీడ్గా వెళ్ళలేదు అని తను నామినేట్ చేసుకుంటా అని పాయింట్స్ లేనందువల్ల సుమన్ శెట్టి గారిని నామినేట్ చేశారు. నెక్స్ట్ భరణి గారికి తనూజకి సెలెక్ట్ చేశారు. పవన్ అండ్ సాయి వీళ్ళిద్దరూ వాదించుకున్నారు. భరణి గారు ఇంకా బాండింగ్లోనే ఉన్నారని హౌస్ అందరినీ సంప్రదించి కెప్టెన్సీ టాస్క్ సెలెక్ట్ చేయాల్సింది అంది తనూజ. అలా అనిపించినప్పుడు ముందే చెప్పాలి కదా అన్నారు భరణి గారు. ఇలా వాళ్ళ నామినేషన్ జరిగింది. నెక్స్ట్ తనూజ అండ్ రాము ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ని సెలెక్ట్ చేశారు. తనూజ ఇమాన్యుయల్ సేఫ్ గేమ్ ఆడుతున్నాడని స్టార్టింగ్ గేమ్ నుంచి మొదలుపెట్టింది. మళ్ళీ నాకు నువ్వు సపోర్ట్ ఇవ్వడం లేదని పవన్ కళ్యాణ్ నామినేట్ చేశాడు. పాయింట్స్ స్ట్రాంగ్గా లేవని. ఇమాన్యుయల్ నేను నామినేషన్ ఎవరిని వేయొద్దు అనలా, ఎవరు వేయకపోతే అది నా తప్పు కాదు అని డిఫైన్ చేసుకున్నాడు. నెక్స్ట్ తనూజ అండ్ రాము తనకి పాయింట్స్ లేవని రాము నామినేట్ అయ్యాడు. నెక్స్ట్ ఇమాన్యుయల్ అండ్ నిఖిల్ సాయి అండ్ తనూజని సెలెక్ట్ చేసుకున్నారు. నేను గేమ్ ఆడడానికి వచ్చాను, నాకు సపోర్ట్ చేయండి అని ప్రాధేయపడటానికి కాదు అని అన్నాడు. ఇక్కడ సాయి పాయింట్స్ కన్నా తనూజ పాయింట్స్ స్ట్రాంగ్గా ఉన్నాయని సాయిని నామినేట్ చేశారు. తర్వాత బిగ్ బాస్ డైరెక్ట్ నామినేట్ చేయమంటారు దివ్యని కెప్టెన్ అవడం వల్ల. దివ్య తనూజని నామినేట్ చేస్తుంది.